వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన తర్వాత అసలు అల్లు ఆర్మీ ఎక్కడ, అతని అభిమానులు ఎక్కడ, ఎవరు కూడా కనిపించట్లే. అతని ఇంటి పైన దాడి చేసినప్పుడు కూడా అసలు అభిమానులు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదంటూ కూడా సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి. అండ్ దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో పాటు షేర్ చేసుకోవడానికి జర్నలిస్ట్ కిరణ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఏం చెప్తారంటే, అల్లు ఆర్మీ ఒక ట్యాగ్ పెట్టుకుని అల్లు అర్జున్ గారు చాలా రోజుల నుంచి అభిమానులు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు అసలు అరెస్ట్ అయిన తర్వాత ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. అంటే భయపడ్డారా లేకపోతే ఏంటి? అరెస్ట్ చేస్తారని చెప్పేసి కూడా అన్నారు కదా. డెఫినెట్ గా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉండేవి గతంలో. ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఒక స్థిరంగా ఒక సిస్టమైజ్డ్గా ఉండేవి. పలానా వెళ్తే నరసాపురం చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అంటే దాంట్లో మెంబర్షిప్లు ఉండేవి. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ, కల్ట్ ఫ్యాన్స్ వాళ్ళంతా. సో అట్లా ప్రతి ఊరికి చిరంజీవి గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉండేదన్నమాట. కృష్ణ గారికి కూడా అత్యధిక ఫ్యాన్స్ అసోసియేషన్స్ కలిగిన ఒకే ఒక హీరో కృష్ణ గారు వాస్తవానికి. ఆ తర్వాత కృష్ణ గారి తర్వాత చిరంజీవి గారు ఎరా వచ్చింది. చిరంజీవి గారు ఎరా వచ్చిన తర్వాత అది ఇంకా నెక్స్ట్ ట్రెండ్ అని చెప్పాలి. ఫ్యాన్స్ అసోసియేషన్స్ నమోదైంది కృష్ణ గారి పేరు మీద ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నది చిరంజీవి గారికి. ఆ చిరంజీవి గారికి ఉన్న ఆ రకంగా అక్కడి నుంచి ఫ్యాన్స్ అసోసియేషన్. ఇప్పుడు ఆర్మీ అంటే మరి దీనికి ఏమి రిజిస్ట్రేషన్స్ అప్పట్లా లేవు. అల్లు అర్జున్ గారు నాకు ఉన్న ఫ్యాన్స్కి ఆయన ఒక పేరు పెట్టుకున్నారు, అల్లు ఆర్మీ. ఆయన బ్రాండ్ ఏఏ అని బ్రాండ్ వేస్తారు. అల్లు అర్జున్, అల్లు ఆర్మీ. ఆయన థియేటర్లు అయినా కానీ ఇవన్నీ కూడా ఏఏ అనేది ఒక బ్రాండ్గా మారాలని ఆయన కోరిక. ఆ కోరిక ప్రకారం అల్లు ఆర్మీ. అసలు ఆర్మీ ఎక్కడ మొదలైంది? కౌశల్ ఆర్మీ అని బిగ్ బాస్ లో కౌశల్ సెకండ్ సీజన్ అనుకుంటా చేసినప్పుడు కౌశల్ ఆర్మీ అనేవారు. ఆ కౌశల్ ఆర్మీ నుంచి వచ్చింది ఈ అల్లు ఆర్మీ. అంతకుముందు నుంచి లేదా? అంతకుముందు నుంచి మనకి అంత ప్రాచుర్యంలో లేదు కదా. కౌశల్ ఆర్మీ అని బిగ్ బాస్ లో బాగా హైలైట్ చేశారు. ఆ తర్వాత విన్నది ఏంటంటే అల్లు ఆర్మీ అని వింటున్నాం అనమాట. ఎప్పుడు దాదాపు 5-6 ఏళ్ల క్రితం అయిపోయింది కదా. ఈ మధ్య కాలంలో అల్లు ఆర్మీ ఇప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చేసింది. ఈ అల్లు ఆర్మీ ఏంటంటే ఆయన పెట్టుకున్న పేరు అల్లు ఆర్మీ. నిజంగా అంత కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అల్లు ఆర్మీకి ఉంటే ఇవాళ ఎందుకు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుందంటే, అంత కల్ట్ ఫ్యానిజం ఉంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ తీసుకెళ్ళినప్పుడు నిరసనలు ఆందోళనలు జరగాలి కదా. అలాంటివి జరగల. బహుశా 2 కారణాలు అయి ఉంటాయి. ఒకటి, అల్లు అర్జున్ గారు తప్పు చేశారనన్నా వాళ్ళు భావించుండాల. అల్లు అర్జున్ గారు తప్పు చేయలేదంటే, అంతమంది రాలేదంటే ఆ సంఖ్యన తక్కువ ఉండాలి. అందుకే అల్లు ఆర్మీ కనపడాల. ఆయన ఇంటి మీద దాడి జరిగినప్పుడు అదే కనుక మీరు ఒక్కసారి ఊహించండి. పవన్ కళ్యాణ్ అనుకోవచ్చు, మరి ఇంటి మీద దాడి జరిగినప్పుడు రావాలి కదా, ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారి మీద ఉదాహరణ కంపేర్ చేస్తున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారి ఇంటి మీద దాడి జరుగుతుందన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న విశాఖపట్నంలో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు విశాఖపట్నంలో పోలీసులు ఆయన అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు. రాత్రంతా అక్కడ జనం ఉండిపోయారు. పసిబిడ్డతో ఒక ఆమె ఆ హోటల్ ఎదురు కూర్చొని ఉంది. ఏమ్మా నువ్వు ఇక్కడ కూర్చున్నావు, వెళ్ళవా అంటే, మా అన్నను అరెస్ట్ చేస్తారేమోనండి, కంగారుగా ఉంది, అందుకే ఇక్కడే ఉండిపోయానండి అంది. అది అది కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే. ఆర్మీ అని పేరు పెట్టక్కర్లేదండి, అది కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే. ఆ తర్వాత మీకు చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారన్న సందర్భంలో ఆయన విజయవాడ వెళ్తున్నప్పుడు ఆయన ఆపి అదుపులోకి తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి అని పోలీసులు వస్తే చుక్కలు చూపించారు పోలీసులకి. రోప్ పార్టీలు వస్తే ఆ రోప్ పార్టీలని అదే రోప్తో లాగి పడేస్తే అల్లంత దూరం పడిపోయారు పోలీసులు. వాళ్ళ ఉగ్ర రూపం చూడలేక పోలీసులు అరెస్ట్ చెయ్యట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని సేఫ్గా ఆయన ఆఫీసులో వదిలిపెడతాం అని చెప్పి ఆయన వెహికల్ ఎక్కించుకుని వెళుతూ ఉంటే అర్ధరాత్రి 1-1:30 అయితే నిండు వర్షం వస్తూ ఉంది. తార్ రోడ్డు స్కిడ్ అయిపోద్ది. ఆ భయమేం లేకుండా 100 కిలోమీటర్ల వేగంతో వెహికల్స్ వెళుతుంటే బండ్లు వేసుకుని రైమని వెళ్ళారు 100 మంది. ఎక్కడ పడిపోతారని మనకే అనిపిస్తుంది. పడలేదు. మా నాయకుడికి ఏమైపోద్దో, మా అన్నకి ఏమైపోద్దో, మా హీరోకి ఏమైపోద్దో. అది కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్. అంతే తప్ప ఇవాళ రోడ్లు ఇలాంటి సంఘటన ఒకటి జరిగి ఉందనుకోండి పవన్ కళ్యాణ్ గారికి, ఎట్లుంటుంది కథ? చుట్టూతా పహారా కాసేస్తారు అభిమానులు. ఎవడొస్తాడు రండ్రా అని చెప్పి పహారా, పోలీసులు కాదు పహారా కాయాలి, అభిమానులు పహారా కాస్తారు. పోలీసులకి ఇది తలనొప్పి అయింది. ఈ ప్రొటెక్షన్ చూసి ఆ అభిమానులను తట్టుకోవడం పోలీసులకు కష్టమవుతుంది.
అది. సో అల్లు ఆర్మీ అనేది ఆయన దాన్ని ఎస్టాబ్లిష్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్నారు అల్లు అర్జున్ గారు. అంతే తప్ప అల్లు ఆర్మీ ఉంది, అదేదో కల్టు ఇట్లా అని చెప్పి మనం అనుకోవడానికి లేదు. సరే ఇలా అనుకోవచ్చు కదంటే ఆల్రెడీ తొక్కిసలాట జరిగిందే అల్లు అర్జున్ గారి అభిమానుల వల్ల. ఉమ్. సో అంటే మళ్ళీ ఈ అల్లు అర్జున్ గారి అభిమానులు మళ్ళీ ఇంటి దగ్గరికి రావడం, ఈ అరెస్ట్ అయినప్పుడు ఇలా వేరే విధంగా ప్రవర్తించడం ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగిస్తుందని అతనే సైలెంట్ చేసి ఉండొచ్చుగా వాళ్ళ టీమ్స్ తో. సైలెంట్ అంటే సైలెంట్ అయిపోయే వాళ్ళు అంత అభిమానులు కాదండి. సైలెంట్ అంత క్రమశిక్షణ ఉండదు అభిమానులకి. పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు చెప్తారు, కొంచెం ఓపిక పట్టండి, వెళ్ళేటప్పుడల్లా ఓజీ అంటారు, నువ్వు ముఖ్యమంత్రి అంటారు, రకరకాలు అంటారు. అరే నాయన కొంచెం నాకు అవకాశం ఏంటి, నేను పని చేసుకోవాలంటే కూడా వినరు. అట్లా ఉంటుంది అభిమానం అంటే. సైలెన్స్ మీరు రావద్దు అంటే టక్మని ఆగిపోతారా? అట్లా ఆగిపోతే ఆర్మీ ఎట్లయితుంది, అంత కల్ట్ ఫ్యానిజం ఎట్లయిద్ది? అవ్వదు కదా. సో మీరు అన్నారు తొక్కిసలాట దగ్గర, తొక్కిసలాట దగ్గర అది అభిమానులు తప్పైతే నేను కాదంటారు. ఆయన వస్తున్నాడు చూడాలని వాళ్ళు వచ్చారు. సో తొక్కిసలాట జరిగితే ఆయన తప్పెట్లా, వాళ్ళ తప్పెట్లయింది? ఆ తప్పు అంటే అల్లు అర్జున్ది, సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని, పోలీసుంది. మన అభిమానుల మీద తొయ్యద్దు. ఆయన అభిమానులు వచ్చారు, ఆయన చూడటానికి వచ్చారు. అంటే ఫైనల్ గా ఏం చెప్తారు అంటే ఇప్పుడు చిరంజీవి గారిని బట్టే కదా సార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా డెఫినెట్ గా ఇప్పుడు అతనికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, పవన్ కళ్యాణ్ గారికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇది వాస్తవం. ఇద్దరికి కలిసి ఫ్యాన్ బేస్ అయితే లేదు. చిరంజీవి గారిని అభిమానించేవారు సగం ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారిని సెపరేట్ గా అభిమానించే వాళ్ళు చాలా మంది. ఇలా అల్లు అర్జున్ గారు కూడా అట్లానే అతను సెపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారు అనుకోవచ్చు కదా. దీన్ని ఎందుకు డైవర్ట్ చేసి తీసుకెళ్తున్నారు? అంటే డైవర్ట్ ఏం లేదు, ప్రతి ఒక్కరికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, కాదని నేను అనను. ఒక 100 మంది అల్లు అర్జున్ గారికి ఫ్యాన్స్ ఉన్నారనుకోండి, 100 మందిలో 90 మంది చిరంజీవి గారి ఫ్యాన్సే ఉంటారు, 10 మందే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్. ఈవెన్ రామ్ చరణ్ గారికి అంతే. 100 మంది ఉంటే 100 మందిలో 90 మంది చిరంజీవి గారి ఫ్యాన్స్, 10 మంది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఉంటారు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఒక 60 మంది చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు, 40 మంది పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఓన్ ఫ్యాన్స్ ఉంటారు. ఎట్లా డెవలప్ అయిందో చెప్తా. ఇప్పుడు నేనున్న నా ఏజ్ గ్రూప్ కాదుగా మీరు, నాకంటే చిన్నవారు మీరు. నేను సపోజ్ చిరంజీవినో, బాలకృష్ణనో, నాగార్జునో నేను అభిమానించా. మీ ఏజ్ గ్రూప్కి వచ్చేటప్పటికి మీరేమన్నా అభిమానిస్తారు, వాళ్ళ పిల్లల్ని అభిమానిస్తారు. అంతే కదా, ఆబ్వియస్లీ అది యంగ్స్టర్స్ని అభిమానిస్తారు మీరు. సో అప్పుడు వాళ్ళకి కల్ట్, వాళ్ళకు ఒక ఫ్యాన్ బేస్ ఏర్పడుతుంది కదా. అట్లా ఏర్పడిన ఫ్యాన్ బేస్ ఇప్పుడు 10% నుంచి 20, 30, 40, ఆ 40% పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్తున్నా. 60% స్టిల్ చిరంజీవిదే ఉంది ఆయనకు కూడా. 40% ఆయన కోసం ఏర్పడిన ఫ్యాన్ బేస్ ఉంది. మన రామ్ చరణ్ గారికి, అల్లు అర్జున్ గారికి ఒక 10-15% వాళ్ళ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇంకొక 10 ఏళ్ళు అయిందనుకోండి, వాళ్ళ ఫ్యాన్ బేస్ కూడా 40-50% వాళ్ళ ఫ్యాన్ బేస్ కూడా చేరుకుంటుంది. ఇవాళ స్టిల్ ఈరోజు నా ఫ్యాన్ బేసు, నాకు వచ్చే ప్రతి సినిమా, నా సినిమా చూసే ప్రతివాడు నా ఫ్యానే, ప్రతివాడు నన్ను అభిమానించి వచ్చినోడే అని అల్లు అర్జున్ గారు లేకపోతే రామ్ చరణ్ గారు అనుకుంటే వాళ్ళ అవివేకంగా భావించాలి మనం. చిరంజీవి గారి నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. అల్లు అర్జున్ గారు చెప్పలేదా మీకు కొన్ని అనేక ఫంక్షన్లు చెప్పలేదా, మొట్టమొదటి సినిమా బాగున్నా బాగలేకపోయినా టికెట్ తెగేది మెగా ఫ్యాన్దే అని చెప్పలేదా? అది నాకైనా, రామ్ చరణ్కైనా, పవన్ కళ్యాణ్కైనా అని చెప్పారు కదా. సేమ్ అదే కొనసాగుతుంది. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు సన్ వచ్చారనుకోండి, ఆయనకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంటుందా? పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన వాళ్ళే. అల్లు అర్జున్ గారిని 15 ఏళ్ల నుంచి మోస్తున్న, 15-20 ఏళ్ల నుంచి మోస్తున్నది ఎందుకు? చిరంజీవి గారి మేనల్లుడని తప్ప అల్లు రామలింగయ్య గారు కొడుకని కాదుగా. నేనేమంటున్నా అతను కూడా ప్రూవ్ చేసుకున్నాడు కదా సార్, ఎందుకు అట్లా చూడాలని? ఇప్పుడు అతను డాన్స్ బాగా చేయడా, లేకపోతే డెఫినెట్ గా నేను అంటున్నా 10%, 15% అతని ఫ్యాన్ బేస్ ఉంది. ఇవాళ చిరంజీవి అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ లో ఉంటారు. ఆ 10-15% ఉన్నారని చెప్తున్నా. రాబోయే రోజుల్లో ఇవాళ అంత ఎఫెక్టివ్గా లేరు. ఇంకొక 10 ఏళ్ళు అయితే అల్లు అర్జున్ గారికి ఇంకో 40% మంది ఫ్యాన్ బేస్ రావచ్చు. ప్రతి 100 మందిలో 60 మంది చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నా 40 మంది ఆయన కోసం వచ్చిన ఫ్యాన్ ఉండొచ్చు.